హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు రైడింగ్ వచ్చేసి వన్ డేలో నేనైతే 620 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను. ఆ రైడింగ్ ఎక్కడికెక్కడికి వెళ్ళానో నేను ఫుల్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చెప్తాను. నేనైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఔరంగాబాద్ నుంచి పర్లీకి అయితే స్టార్ట్ అయిపోయాను. ఔరంగాబాద్ నుంచి పర్లీకి 127 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. 4 hours అయితే టైం పట్టిద్ది. ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది చూడ్డానికైతే. సో ఈరోజు ఉగాది అవటం వల్ల ఈరోజు టెంపుల్స్ అన్నీ చాలా రష్గా ఉంటాయి అనుకుంటున్నా. కానీ నేను ఏ టెంపుల్కి వెళ్ళానో మీకైతే చూపిస్తాను. దర్శనానికి ఎంత టైం పట్టిందో కూడా చెప్తాను. ఫస్ట్ పర్లీ స్టార్ట్ అయిపోయాను కాబట్టి పర్లీలో అయితే జ్యోతిర్లింగం ఉంటుంది అనమాట. 12 జ్యోతిర్లింగాల్లో ఇదే లాస్ట్ చిట్ట చివరి జ్యోతిర్లింగం అనమాట. సో మనమైతే ఈరోజు పర్లీకి వెళ్తున్నాము. సో నేనైతే పర్లీ వచ్చేసాను. పర్లీ వచ్చేసి టెంపుల్లో దర్శనం చేసుకుందామని లోపలికి వచ్చేసాను. సో చూడండి ఎంతమంది, చాలామంది అయితే ఉన్నారు. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చాక ఇక్కడైతే వరుసగా లైన్గా కూర్చొని ఉండారు ఇల్లు. అక్కడ ఏమీ లేదు, మనల్ని ఆశీర్వదిస్తారనమాట. వాళ్ళ దగ్గర టోపీ ఉంది కదా, ఆ టోపీతో ఏయో 4 మంత్రాలు చదివేసేసి ఆశీర్వదిస్తారు. దానికి ఎంతో కొంత అమౌంట్ అయితే వాళ్ళకి ఇవ్వాలి. సో ఎదురుగా అయితే శివుని విగ్రహం ఉంది. ఎదురే కాదు, టెంపుల్ చుట్టూ కూడా శివుని విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇక్కడైతే దీపారాజన చేశారు. దీపారాజన వెలుగుచున్నాయి వరుసగా. ఈ టెంపుల్ చుట్టూ అయితే శివుని విగ్రహాలు ఉంటాయి. పర్లీ నుంచి అయితే నేను ప్రజెంట్ పోకర్ణికి వచ్చేసాను. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే రూటు. చుట్టూ లైన్ మొత్తము పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి అన్నమాట, వైట్ కలర్లో. ఈ స్తంభాలు ఈ లైన్ మొత్తం ఉంటాయి. రోడ్డు మొత్తము వరుసగా 2 పక్కల స్తంభాలు అయితే ఉన్నాయి. పర్లీ నుంచి పోకర్ణికి రావడానికి అయితే 51 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. 1 hour టైం పట్టిద్ది అనమాట. చాలామందికి తెలియదు మన తెలుగు వాళ్ళకి ఇక్కడ ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందని. సో తెలుగులో అయితే యూట్యూబ్లో కూడా ఏమి వీడియోలు లేవు ఈ టెంపుల్ గురించి. ఫస్ట్ టైం మనమే చేస్తున్నాము. సో ఎంజాయ్ ద వీడియో. టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాను. ఇది వచ్చి పార్కింగ్ ప్లేసు. ఇది వచ్చేసి దర్శనానికి క్యూ లైన్ అనమాట. సో వెయిట్ చేస్తూ ఉన్నాను. టెంపుల్ లోపలికి వచ్చేసాను. యాక్చువల్లీ ఈ టెంపుల్లో అయితే ఇట్లా కింద కూర్చొని లోపలికి వెళ్ళాలన్నమాట. లోపల మహా అయితే ఒక 10 numbers అయితే పడతారు. చాలా చిన్నగా ఉంది. ఇట్లా వంగి లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇదే మెయిన్ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అనమాట. ఇది వచ్చేసి గర్భగుడి లోపల ఉండిద్ది అనమాట. యాక్చువల్లీ ఇక్కడైతే కెమెరా అలౌ లేదు. పూజారి చాలా బిజీగా ఉండటం వల్ల మనం వీడియో చూసేది అయితే ముందైతే చూడలేదు. కానీ తర్వాత లాస్ట్లో చూసేసి బంద్ చేసేసాడు కెమెరా. సో దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసాను. బయట అయితే ఒక పెద్ద భజన కార్యక్రమే జరుగుతుంది ఇక్కడ. సో మరి ఇక్కడి నుంచి అయితే నేను పాత్రి సాయిబాబా పుట్టిన ఊరికైతే స్టార్ట్ అయిపోతాను. సో పత్రి వెళ్ళిపోయి అక్కడ కూడా మన సాయిబాబా టెంపుల్ అయితే చూసేసుకుందాము. పోకర్ణి నుంచి అయితే పత్రికి స్టార్ట్ అయిపోయాను. మిట్ట మధ్యాహ్నం అయిపోయేసరికి ఎండ బాగా ఎక్కువగా ఉంది. ఇక్కడ తినటానికైతే ఏమీ దొరకవు. పోకర్ణి నుంచి పత్రికి అయితే 41 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. నాకైతే ఒక 50 minutes టైం పట్టింది. మెయిన్ పత్రికి అయితే వచ్చేసాము. ఇదే ఈ గల్లీలో వెళ్ళిపోయామంటే ఈ గల్లీలో వెళ్ళిపోయి స్ట్రైట్గా కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకున్నామంటే టెంపుల్ వచ్చింది అనమాట. ఆ టెంపుల్ ఏం లేదు, సాయిబాబా పుట్టిన ఇంటినే పడేసి టెంపుల్గా కట్టారనమాట. ఈ విషయం చాలామందికి తెలియదు. మ్యాక్సిమం అందరూ షిరిడి వెళ్తారు కానీ ఇక్కడికి
వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. కానీ ఈ టెంపుల్ ఎందుకో అయితే డెవలప్ కూడా అవ్వలేదు ఇంతకుముందు. నేను ఆల్రెడీ ఒకసారి అయితే ఈ టెంపుల్కి వచ్చాను. అప్పుడు ఒక చిన్న గుడిలాగా ఉండేది, కానీ ఇప్పుడైతే కొంచెం డెవలప్ చేశారు టెంపుల్ని అయితే. గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని ఈ టెంపుల్కి కానీ వచ్చారంటే కంపల్సరీగా కన్ఫ్యూజ్ అయిపోతారు. టెంపుల్ ఎగ్జాక్ట్ రూట్ అయితే చూపించదు, దీని బ్యాక్ సైడ్ రూట్ అయితే చూపించిద్ది. సో టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకోవాలా. ఇదే సాయిబాబా టెంపుల్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. వీటికి సంబంధించిన ఫుల్ వీడియోలు నేను నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. నేనైతే దర్శనం చేసేసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాను. ఆల్రెడీ టైము 3 o'clock అయిపోయింది. సో లంచ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలి.